కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుంది. 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే మీరు తొందరలోనే దిగిపోతున్నారు అని చెప్పేసి ప్రదీప్ గారు మీరు తప్పు అడుగుతూ మీరు ఒక్కటే చెప్తా, నేను కూడా ఒకటే అడుగుతున్నా. 2.5 సంవత్సరాలు ఒకరు సీఎం, తర్వాత ఇంకో సీఎం దించేస్తామని చెప్పడానికి మీరు ఎవరు కోన్కిస్తే మీరు ఎవడు కొడంగల్లో అక్రమ కేసులు ఒకటి కొడంగల్లో ఎవడు ప్రశ్నిస్తే వాడిని అక్రమ కేసులు పెట్టడం అది దట్ ఈస్ పాలిటిక్స్. అదే తప్పు తెలుసుకొని ప్రజలు అనవసరంగా కాంగ్రెస్ కేసినాము అని చెప్పేసి నేను మూసి బాధితుల దగ్గర నేను స్వయంగా పోయినా, వాళ్ళు నిజంగా బాధపడ్డారు. అదైతే నిజమని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నీది గుల్లగొడతా అంటే గుల్లగొట్ట నవ్వుతారా? బాధపడరా అండి ఎవరైనా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పర్మిషన్లు ఇచ్చినట్టు కూడా ఉన్నాయి కదా. తప్పు చేయనోడు ఎవరైనా ఒక్క మాట చెప్పండి. భూములు పోయినా ఇక్కడ భూములు పోతే ఎక్కడికి పోతాయి సార్? భూములు వినండి, డబల్ కట్టిస్తుంది గవర్నమెంట్. ఎక్కడికి పోతాయి సార్? ఎత్తుకొని పోతురా? కాళేశ్వరం వల్ల ఇన్ని ఎకరాలు సాగు జరుగుతుంది, కానీ మూసి వల్ల ఏం సాగు జరుగుతుంది? అసలు ప్రతిపక్ష హోదానే నాయకుడే లేడు అక్కడ. మీకు ప్రశ్నించే హక్కు ఎక్కడిదని నేను అడుగుతున్నా. పదవిలో ఉన్నప్పుడు కూడా రాలేదు, పదవి పోయిన దాని తర్వాత రాలేకపోతుండ్రు అని అన్నారు. మీరు ఇక్కడ రాంగ్ అంటారు. మీరు వేస్ట్ అంటారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక్క స్పీచ్ కూడా కేసీఆర్ నీకు తలుచుకోకుండా లేదు. ఒక్కటి తమ్ముడు, కేసీఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో 20 లక్షలు ఉన్న అపార్ట్మెంట్ ₹1 కోటి అయిందా కాలేదా? చెప్పండి, మీరే చెప్పండి. కోకాపేటలో 100 కోట్లు ఎకరం భూమి. కాంగ్రెస్ వచ్చినాక కొత్త ఉద్యోగాలు కాంగ్రెస్ నోటిఫికేషన్ తోటి ఏమొచ్చింది? ఉద్యోగాలు కావాలంటారు, రేషన్ కార్డులు కావాలంటారు, 6 గ్యారెంటీలు కావాలంటారు. అందరు గవర్నమెంట్ జాబ్లు ఇవ్వలేం కదా. కాంగ్రెస్ లో రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు నీకు వైట్ రేషన్ కార్డు అవసరం అంటావా? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 40 లక్షల పెన్షన్లు వచ్చినాయి, రేషన్ కార్డు. మాకు టైం ఉంది, ఇంకా 4 years 2 months ఉంది. ఎందుకు తొందర పడుతున్నారు? బస్సులు తగ్గించారు, ఉచిత బస్సు ఇచ్చి. మీరు చూస్తారు బ్రేక్ డాన్సులు అంటారు, రికార్డ్ డాన్సులు అని. కేసీఆర్ తాత ముత్తాతల జాగిర్ ఏమన్నా ఉందా? 7.5 లక్షల కోట్లు ఎక్కడి? కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పులు చేసే కదా నడిపించేది. సంవత్సరంలో 2,000 కోట్లు ఖర్చు పెట్టదండి, ప్రజలకు పెడతాము. కొడంగల్లో మహిళలు తొడలు వాసిపోయేలాగా కొట్టడం మీరు సమర్థిస్తున్నారు. ఓటుకు నోటు విషయంలో ఎట్లయితే ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే అది చేపించిండ్రో